హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఈ రోజు మనం నార్టన్స్ థియరం మీద మోడరేట్ లెవెల్లో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం అండ్ నెక్స్ట్ లెక్చర్లో మోడరేట్ లెవెల్ సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఇచ్చిన సర్క్యూట్ ఏంటి, ఇది ఇక్కడ సర్క్యూట్ ఇచ్చాడు. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ టెర్మినల్స్ ఏబి నుంచి నార్టన్ ఈక్వలెంట్ అడుగుతున్నాడు. నార్టన్ ఈక్వలెంట్ అంటే ఇన్ ద సెన్స్ నార్టన్స్ కరెంట్ అండ్ నార్టన్స్ రెసిస్టెన్స్. ఇక్కడ అడిగింది ఏంటి, కండక్టెన్స్ అడిగాడు. కండక్టెన్స్ బిట్వీన్ ఏవి టెర్మినల్స్. కండక్టెన్స్ కండక్టెన్స్ అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. నార్టన్స్ కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ నార్టన్స్ రెసిస్టెన్స్. డైరెక్ట్లీ మనం ఏమని క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు, నార్టన్స్ కరెంట్ అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అండ్ నార్టన్స్ రెసిస్టెన్స్ మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ లెట్ us సాల్వ్ నార్టన్స్ రెసిస్టెన్స్. Finding Norton's resistance. ఓకే, నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసిన ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏ బ్రాంచ్ అక్రాస్ అయితే మనకి నార్టన్స్ రెసిస్టెన్స్ అడిగాడో ఆ రెసిస్టర్ ని మనం రిమూవ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేసి ఓపెన్ సర్క్యూట్ టెర్మినల్స్ ఇచ్చాడు. సో లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఏ సర్క్యూట్ లో ఏవేవైతే ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటాయో ఆ ఇండిపెండెంట్ సోర్సెస్ ని మనం రిమూవ్ చేయాలి, అంటే ఇన్యాక్టివేట్ చేయాలి. ఇన్ కేస్ వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి, ఇన్ కేస్ కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇక్కడ మనకి నెట్వర్క్ లో ఏముంది, వోల్టేజ్ ఇండిపెండెంట్ సోర్స్ ఉంది. సో ఈ వోల్టేజ్ సోర్స్ అనేది మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఇక్కడ కూడా కరెంట్ సోర్స్ ఉంది. ఇది ఓపెన్ సర్క్యూట్ చేస్తామా, చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక డిపెండెంట్ కరెంట్ సోర్స్. సో దీన్ని అయితే మనం ఓపెన్ సర్క్యూట్ చేయకూడదు. ఆ డిపెండెంట్ కరెంట్ సోర్స్ నెట్వర్క్ లో ఒక కాంపోనెంట్ కింద మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. So let us draw the simplified circuit here. ఏంటి, R1 అండ్ వోల్టేజ్ సోర్స్ ఏమైనా చేయాలని షార్ట్ సర్క్యూట్ చేయమన్నా. షార్ట్ సర్క్యూట్ అండ్ R2 డిపెండెంట్ సోర్స్ ని ఎలా ఉంది అలానే ఉంచాలి. దట్స్ ఇట్. ఇది II. సో ఇక్కడ నుంచి ఇది ఏ టెర్మినల్, ఇది బి టెర్మినల్ కదా, ఇక్కడ నుంచి మనం చూడాలి దీన్ని. అంటే ఏ టెర్మినల్స్ అక్రాస్ అయితే మనకి నార్టన్స్ ఈక్వలెంట్ అన్నాడో ఆ టెర్మినల్స్ దగ్గర మనం అక్కడ కూర్చొని మనం నెట్వర్క్ లో అక్కడి నుంచి ఆ డైరెక్షన్ లో నుంచి చూస్తున్నట్టు మనం ఎజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ R1 రెసిస్టర్ దేనికి అక్రాస్ గా ఉంది, షార్ట్ సర్క్యూట్ బ్రాంచ్ కి అక్రాస్ గా ఉంది. సో ఇది ఉన్నా లేనట్టే, ఎందుకంటే ఇందులో ఏ కరెంట్ ఫ్లో అవ్వదు, ఏమీ జరగదు. బికాస్ రెసిస్టర్ అక్రాస్ ది షార్ట్ సర్క్యూట్ ఇస్ నెగ్లిజిబుల్. That's why we don't need to consider this portion. Let us redraw the remaining circuit. ఏంటి వస్తుంది, ఆ పోర్షన్ రిమూవ్ చేస్తే మనకు మిగిలింది ఏంటి, ఇది ఏ, ఇది బి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ కరెంట్ అక్కడ మనకు నెట్వర్క్ లో ఏమని ఇచ్చాడు, ఐ వాల్యూ ఈ డైరెక్షన్ ఇక్కడ ఈ బ్రాంచ్ లో ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అన్నాడు. సో మనం ఇక్కడ జస్ట్ ఐ కరెంట్ ఇచ్చుకున్నాం అనుకోండి. ఐ వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మనం వోల్టేజ్ సోర్స్ నే రిమూవ్ చేసాము, ఇంకా కరెంట్ ఏం ఫ్లో అవుతుంది. సో యాజ్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ inactivated, current flowing through this R1 resistor is 0. That means I is equal to 0 amps. So I is equal to 0 amp అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్ లోనే ఇంప్లిమెంట్ చేద్దాం. అది ఇక్కడ ఏముంది, రెసిస్టర్ R2. సో రెసిస్టర్ R2 అండ్ ఇదేంటిది, ఆల్ఫా ఐ. ఆల్ఫా ఇంటూ ఐ అంటే ఆల్ఫా, ఐ అంటే 0. దట్ మీన్స్ 0 amps. 0 amps అంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్. ఎనీథింగ్ ఇంటూ మల్టిప్లైడ్ 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0. అంటే ఇక్కడ 0 amps ఈ కరెంట్ సోర్స్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో 0 amps కరెంట్ సోర్స్ అంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ మనం సింప్లిఫై చేసినట్లయితే ఇంతే కదా, ఇది ఏ, ఇది బి, ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఓపెన్ అయిపోయింది. సో మిగిలింది ఏంటి, R2. అంటే నార్టన్స్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందంటే RN ఈజ్ ఈక్వల్ టు ఎంత, R2. మనకి అడిగింది ఏంటి, కండక్టెన్స్ అడిగారు, నార్టన్స్ కండక్టెన్స్. నార్టన్స్ కండక్టెన్స్ అంటే నథింగ్ బట్ ఏంటి,
రెసిప్రోకల్ ఆఫ్ నార్టన్స్ రెసిస్టెన్స్ అంటే 1/Rn ఈజ్ ఈక్వల్ టు 1/R2. ఫైనల్లీ మనకు వచ్చిందంతా G ఈజ్ ఈక్వల్ టు 1/R2. నార్టన్స్ కండక్టెన్స్ ఇది, నార్టన్స్ కండక్టెన్స్. ఓకే, నౌ నెక్స్ట్ సాల్వ్ చేయాల్సింది ఏంటి? నార్టన్స్ కరెంట్. నార్టన్స్ కరెంట్ అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఫైండింగ్ నార్టన్స్ కరెంట్. ఓకే, ఒకసారి నేను సర్క్యూట్ అయితే మళ్ళీ నేను కాపీ చేసుకుంటున్నాను సో దట్ మనకి అక్కడ సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చేయాల్సింది ఏంటి? నార్టన్స్ కరెంట్ అడిగాడు కదా. నార్టన్స్ కరెంట్ అంటే నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అక్రాస్ ఏ టెర్మినల్స్ అడిగాడు? టెర్మినల్స్ ఏ అండ్ బి. అంటే టెర్మినల్స్ ఏ అండ్ బిని మనం షార్ట్ సర్క్యూట్ చేయాలి. టెర్మినల్స్ ఏ అండ్ బిని అయితే మనం షార్ట్ సర్క్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇది సో ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఐఎస్సి ఎంత అని అడిగాడు. ఓకే, సో నార్టన్స్ కరెంట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఇక్కడ వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఈ బ్రాంచ్ లో చూసుకుంటే ఈ బ్రాంచ్ లో కరెంట్ వాల్యూ ఎంత? ఐ ఈజ్ ఈక్వల్ టు V1/R1 అంతే కదా. సో మీకు ఆల్రెడీ ఇది ఒక ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, కరెంట్ ఆల్వేస్ చూసెస్ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్ఫా ఐ అనే కరెంట్ సోర్స్ ఉంది కదా, డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉంది కదా, ఇటువైపు ఏమైనా ఫ్లో అవుతుందా? ఇక్కడ నుంచి అలా వస్తుంది కదా, ఇక్కడ ఇటు సైడ్ ఏదైనా ఫ్లో అయ్యే ఛాన్స్ ఉందా? ఇటు సైడ్ నెట్వర్క్, లెఫ్ట్ సైడ్ నెట్వర్క్ లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ పాత్ మనం క్రియేట్ చేసాం. కరెంట్ ఆల్వేస్ ప్రిఫర్స్ టు ఫ్లో త్రూ ది లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. సో ఆల్ఫా ఐ ఫ్లోస్ త్రూ ఓన్లీ దిస్ ఏబి పాత్. ఓకే, సో యాజ్ పర్ నెట్వర్క్ ఆల్ఫా ఈ కరెంట్ ఏ విధంగా ఫ్లో అవుతుంది? ఈ విధంగా ఫ్లో అవుతుంది. దట్ మీన్స్ ఐ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఐఎస్సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఐ. ఓకే, మైనస్ ఆల్ఫా ఇంటూ మనకి ఐ వాల్యూ ఆల్రెడీ ఈక్వేషన్ 1 లో మనం సాల్వ్ చేసాం. ఎంత ఇది? V1/R1. Therefore Norton's current is equal to short circuit current is equal to minus alpha into V1/R1. Minus alpha into V1/R1. సో ఫైనల్లీ నార్టన్స్ కరెంట్ వచ్చింది, నార్టన్స్ కండక్టెన్స్ వచ్చింది. మనం ఒకసారి ఈక్వలెంట్ సర్క్యూట్ అయితే డ్రా చేద్దాము. ఫైనల్ గా మనకి అంటే నార్టన్స్ సొల్యూషన్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. ఓకే, ఈక్వివలెంట్ నార్టన్ సర్క్యూట్. ఏంటది? ఫస్ట్ నార్టన్స్ కరెంట్ ఏంటి? కరెంట్ సోర్స్ నాట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇన్ ప్యారలల్ విత్ నార్టన్స్ రెసిస్టెన్స్ కదా. ఇక్కడ టెర్మినల్స్ ఏ అండ్ బి. సో ఎంత వచ్చిందంటే నార్టన్స్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత? నార్టన్స్ కరెంట్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత? ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఇంటూ V1/R1. అండ్ ఇక్కడ నార్టన్స్ రెసిస్టెన్స్ ఆర్ఎన్ ఎంత వచ్చింది? R2. నార్టన్స్ రెసిస్టెన్స్ RN is equal to R2. That's it అండి. So this is how we have to solve Norton problems. Thank you for watching the lecture until the end. And if you have any doubts, please comment in the comment box. And మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అన్నది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ అంటే ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు ఛానల్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. And once again, thank you. Please like, share, and subscribe.